3వ అధ్యాయం వరకు మనం ధ్యానం చేసుకున్నాం. అయితే 3వ అధ్యాయం తర్వాత 4వ అధ్యాయాన్ని మనం పరిశీలన చేస్తే, ఈ 3వ అధ్యాయం లాస్ట్లో వచ్చేప్పటికి ఏం జరిగింది? షడ్రకు మెషకు అబేద్నెగోల సమక్షంలో గొప్ప అద్భుతం చేశాడు దేవుడు. అప్పుడు వీళ్ళు దేవుడిని ఎవడైనా దూషిస్తే వాడిని ముక్కలు ముక్కలుగా నరికేస్తాను, వాళ్ళ ఇళ్లను పెంట కుప్పలుగా మార్చేస్తానని ఒక ఆర్డర్ పాస్ చేశాడు నెబుకద్నెజర్ రాజు రాజ్యం అంతటా. అంతటితో 3వ అధ్యాయం అయిపోయింది. అయితే 3వ అధ్యాయం తర్వాత 4వ అధ్యాయం జరగటానికి మధ్యలో కొంత సమయం గ్యాప్ వచ్చిందనమాట. 3వ అధ్యాయంలో స్టోరీ జరిగిపోయిన వెంటనే 4వ అధ్యాయంలో స్టోరీ జరగలేదు. 3వ అధ్యాయానికి 4వ అధ్యాయానికి మధ్యలో సుమారు ఒక 8 సంవత్సరాల కాల నిడివి ఉందన్నమాట. టైం గ్యాప్ ఉంది. కనీసం తక్కువలో తక్కువ ఒక 8 సంవత్సరాల టైం గ్యాప్ ఉంది. 3వ అధ్యాయం అయిపోయిన తర్వాత 8 సంవత్సరాల తరువాత ఈ 4వ అధ్యాయం వ్రాయబడింది. 4వ అధ్యాయంలో సంగతులు వ్రాయబడ్డాయి, సంగతులు జరిగాయి. ఇక్కడ మరి మనకందరికీ తెలుసు, నెబుకద్నెజర్ రాజుకి తరచూ కళలు వస్తూ ఉన్నాయి. మరి యోసేపును చూసి వాళ్ళ సహోదరులు ఏమనుకున్నారు తెలుసా? కళ్ళు కనేవాడు వస్తున్నాడు బాబు అని. ఇక్కడ నెబుకద్నెజర్ జీవితాన్ని చూస్తే అన్ని కళలే కళలు. ఒక భయంకరమైనటువంటి కళ వచ్చింది, దానికి బాగా వీగిపోయాడు, మనోవ్యాధి కలిగి మంచం పెట్టాడు, భయపడతా ఉన్నాడు, వణుకుతున్నాడు. దానియేలు చెప్పి దానికి ధైర్యాన్ని తెచ్చాడు. దాని తర్వాత మరలా ఒకరోజు పడుకొని ఉన్నప్పుడు ఏం జరిగిందంట? అతనికి మరలా ఒక కళ వచ్చిందంట. ఆ కళలో కూడా భయపడ్డాడట ఆయన. అయితే చాలా స్టోరీ జరిగిన తర్వాత ఇప్పుడు ఈ 4వ అధ్యాయం 1వ వచనం నుంచి నెబుకద్నెజర్ రాజు వాళ్ళ లోక రాజ్యానికి ఒక ఉత్తరం రాస్తున్నాడు, ఒక విషయాన్ని చెప్తున్నాడు. ఒక విషయమే కాదు, ఒక రకంగా చెప్పాలంటే సాక్ష్యం చెప్తున్నాడు. నెబుకద్నెజర్ రాజు తన జీవితం గురించి ఇచ్చే సాక్ష్యమే 4వ అధ్యాయం. 3వ అధ్యాయానికి 4వ అధ్యాయం మధ్య చాలా జరిగింది. ఇప్పుడు జరిగిందంతా ఆయన అయ్యగారు మారిపోయాడు. ఇక్కడ నెబుకద్నెజరు చాలా సాత్వికుడు అయిపోయాడు, చాలా ప్రేమ కలిగిన వ్యక్తిగా మారిపోయాడు. అతను బ్రతుకంతా మారిపోయింది, అతని మాటల వాయిస్ మారిపోయింది, స్వరం మారిపోయింది. తనకి ఏమేమి జరిగిందో 3వ అధ్యాయం తర్వాత ఏమేమి జరిగిందో సాక్ష్యంగా చెప్తున్నాడు. అదే 4వ అధ్యాయం. ఆయనకు మరలా కళ్ళు వచ్చాయంటే కళ్ళలో ఏం జరిగిందో, దాని తర్వాత అతనికి పరిస్థితి ఏమైందో, చివరికి ఎలా మారుమంచు పొందాడంటే మనసు మార్చుకోవడం. ఈ సాక్ష్యం అంతా ఎందుకు చెప్తున్నాడో ఆయన మొట్టమొదటి నుంచి చెప్తున్నాడు. చూడండి, 4వ అధ్యాయం 1వ వచనం నుంచి మనం చదువుదాం. రాజకు నెబుకద్నెజరు లోకమంతటా నివసించు మాట్లాడి వారికి సెలవిస్తున్నాడు. ఎవరు తెలుసా? మీకు క్షేమాభివృద్ధి కలుగును గాక అంటున్నాడు దేశ ప్రజలకి. మహోన్నతుడు దేవుడు నా ఎడల చేసిన అద్భుతములను సూచక్రియలను మీకు తెలియజేయుటకు ఏం కలిగాను? ఆయనకు మనస్సు కలిగిందంట. మహోన్నతులకు దేవుడు అంటున్నాడు. దానియేలు నమ్మిన దేవుణ్ణి, షడ్రకు మెషకు అబేద్నెగోలు నమ్మిన దేవుణ్ణి, మహోన్నతులకు దేవుడు నా ఎడల చేసిన అద్భుతాలు సూచక్రియలని మీకు చెప్పాలనే మనస్సు నాకు వచ్చింది కాబట్టి ఇది చెప్తున్నాను, దయచేసి ప్రజలారా వినండి అని సాక్ష్యం చెప్తున్నాడు నెబుకద్నెజర్ రాజు. ఏమంటే ఏం జరిగి ఉంటుందో, ఎంత గొప్పగా మారిపోయాడు ఇతను. చూద్దాం ఒకసారి ఆయన ఏం చెప్తున్నాడో చూద్దాం ఒకసారి. తన సాక్ష్యాన్ని చెప్పుకుంటూ స్టార్ట్ చేశాడు. ఏం చెప్తున్నాడు? దాని తర్వాత వచ్చంలో ఆయన సూచక్రియలు ఎంతో బ్రహ్మాండమైనవట, ఆయన అద్భుతములు ఎంతో ఘనమైనవట, ఆయన రాజ్యము శాశ్వత రాజ్యమట, ఆయన ఆధిపత్యం తరతరంలో నిలుచున్నదప్ప. ఏంటండి ఇది? దేవుడి గురించి ఎన్ని గొప్ప మాటలు చెప్తున్నాడు చూడండి. ఉత్తరం ఇంకా సాక్ష్యం స్టార్ట్ చేయలేదు ఇంకా, కానీ తొలి పలుకులు చెప్తున్నాడు. ఏమో తెలుసా? దేవుడిని ఎంత గొప్పగా హెచ్చిస్తున్నాడు చూడండి. అంటే ఇతని జీవితంలో చాలా పెద్ద దెబ్బ తగిలింది అనమాట. దెబ్బ తగిలిన తర్వాత మనసు మార్చుకున్న తర్వాత తన సాక్ష్యాన్ని చెప్తున్నాడు. దేవుడు ఎంత గొప్పవాడు అంటే, ఆయన రాజ్యం ఎంత శాశ్వతమైనదంటే, ఆయన కార్యాలు ఎంత బలమైనవంటే, ఎంత బ్రహ్మాండమైనవంటే, ఆయన అద్భుతాలు ఎంత ఘనమైనవంటే ఆయన చెప్తున్నాడు అనమాట. ఏం జరిగిందో ఇప్పుడు చెప్తున్నాడు చూడండి. తర్వాత వచనంలో చెప్తున్నాడు. నెబుకద్నెజరును నేను నా ఇంట విశ్రాంతియు నా నగరనందు క్షేమమును గలవాడై ఉండి ఒక కళ్ళ కంటిని, అది నాకు భయము కలుగజేసెను. నేను నా పడక మీద పరుండగా నా మనస్సును పుట్టిన తలంపులు నన్ను
వెలక పెట్టాడు. మళ్ళా ఒక కళ వచ్చిందంటండి. చెప్తున్నాడు, స్టోరీ స్టార్ట్ చేశాడు. క్షేమంగా ఉన్న కాలంలో, మంచి ధైర్యంగా ఉన్న కాలంలో, అక్కడ చూసిన అద్భుతాలు చూసిన కాలంలో ప్రశాంతంగా పడుకున్నప్పుడు మళ్ళీ భయంకరమైన కళ వచ్చిందట. ఆ కళలో మళ్ళా భయం వేసిందట. భయం వేసిన తర్వాత ఏం చేయాలి? ఇప్పుడు మనమైతే ఏం చేస్తాం? ఇప్పుడు నెబుకద్నెజర్ రాజుకి ముందు ఒక భయంకరమైన కళ వచ్చిందా లేదా? ఆకాశం అంటే ఎంత పెద్ద విగ్రహం కనబడి ఆ కళ మర్చిపోయి నానా తంటాలు పడ్డాడు కదా. అప్పుడు దానియేలు ఊరంతా తిరిగి ఆ గారడోళ్ళ దగ్గరికి, జ్యోతిష్కుల దగ్గరికి, శకునగాండ దగ్గరికి వెళ్ళినా కూడా పని జరగలేదు కదా. చివరికి దానియేలే వచ్చి ఆ కళ భావాన్ని చెప్పిన తర్వాత మనసు కుదుటపడింది కదా. ఈ విషయం తెలుసుకున్న వ్యక్తి ఎవరైనా సరే రెండవసారి కళ వచ్చి భయం కలిగినప్పుడు ఏం చేయాలి? మీరైతే ఏం చేస్తారు చెప్పండి? వెంటనే దానియేలుని పిలిపించి, ఇదిగో అయ్యా మళ్ళా నాకు కళ వచ్చింది, ఇదిగో ఇది పరిస్థితి అని అడగాలి కదా. కానీ మనుషులందరూ బాధ వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడే దేవుని దగ్గరకు వచ్చినట్టుగా, ఆ కష్టాలన్నీ పోయేపాటికి దేవుడినే మర్చిపోతారు అన్నట్టుగా, ఇక్కడ రాజుగారికి మరలా రెండవ కళ వచ్చినప్పుడు దానియేలు దగ్గరికి రాకుండా మరలా ఎవరి దగ్గరికి వెళ్ళాడు తెలుసా? ఊళ్ళో ఉన్న శకునగాడు, గాడి విద్య, జ్యోతిష్కులు వాళ్ళ దగ్గరికి మళ్ళీ పోయాడు. అంతకుముందు దానియేలు కళ చెప్పాడు, భావం చెప్పాడు సంగతి తెలిసి కూడా, అంటే ఆల్రెడీ దానియేలు పెద్ద స్థానం ఇచ్చాడు కదా, మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళి ఇదంతా చెప్తే మళ్ళీ నాకంటే గొప్పోడు అయిపోయాడని ఒకవేళ ఏమైనా అనుకుని ఉండొచ్చు. లేకపోతే ఇంకొక విషయం అనుకుని ఉండొచ్చు. ఏమనంటే, ఈసారి కళ వచ్చింది కదా, కష్టపడి కళ మాత్రం గుర్తుపెట్టుకున్నాడండి. ఈసారి పోయినసారి ఏం జరిగింది? కళ మర్చిపోయాడు. ఈసారి ఏంటంటే ఎలాగైనా కష్టపడి కళ గుర్తుపెట్టుకున్నాడు. ఇక మా వాళ్ళందరూ అంతకుముందు వచ్చినప్పుడు ఏం చెప్పారు? ఈ శకునగాండ్రు, గాడి విద్య, జ్యోతిష్కులందరూ, సార్ మీరు కళ చెప్పండి, మేము భావం చెప్తా ఉన్నారు కదా, నాకు ఎట్లా కళ గుర్తుంది కాబట్టి మనోడి దగ్గరికి వేస్తే పని అయిపోద్ది, మళ్ళీ ఎంత మాత్రం దానికి దానిని పిలవడం ఎందుకు, నాకు కళ గుర్తుంది కదా ఈసారి, ఇక మనోడి దగ్గరికి వెళ్దామని మళ్ళీ వీళ్ళ దగ్గరికి వెళ్ళాడండి ఆయన. చూడండి, చదవండి అక్కడ కంటిన్యూషన్లో. 6వ వచనం. కావున ఆ స్వప్న భావము నాకు తెలియజేయుటకై బబులోను జ్ఞానులందరినీ నా ఎదుటికి పిలువని ఆజ్ఞయించి, శకునగాండ్రు, గాడి విద్య గలవారు, కల్దీయుల్లో జ్యోతిష్యులు నా సన్నిధికి రాగా నేను కనిన కళను వారితో, అంటే కళ చెప్పాడు, కళ గుర్తుంది ఈసారి. ఇక ఈ మాత్రం దానికి ఆయన ఎందుకులే అనుకుని ఉండొచ్చు, ఈ మాత్రం దానికి దానియేలు ఎందుకు, కళ గుర్తుంది కదా, కళ చెప్తా ఉన్నారు కదా మన ఊర్లో జ్ఞానులందరూ అని వాళ్ళందరూ పిలిచి కళ చెప్పాడట. వారు దాని భావమును నాకు తెలుపకపోయిరి. చూడండి, ఇదంతా టైం పాస్ చేయాలని ముందు చెప్పాడు ఆయన. అసలు మీకు కళ కాదురా, కళ చెప్పినా భావం కూడా రాదు మీకు. మీరు కాలహరణం చేస్తున్నారు, కాలాన్ని ఎలా ఉపాయంగా గడపాలో బిజినెస్ నేర్చుకున్నారు మీరు అని అప్పుడు తిట్టి, మళ్ళీ సిగ్గు లేకుండా వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి మళ్ళీ కళ చెప్పిన తర్వాత కూడా వాళ్ళు ఏం చెప్పిందంటే మళ్ళీ భావం చెప్పలేదు. దాని తర్వాత ఏం జరిగింది తెలుసా? కడపట బెల్తెషాజరు నా దేవత పేరును బట్టి బిరుదు పొందిన దానియేలును వాడు నా ఎదుట వచ్చెను, పరిశుద్ధ దేవతల ఆత్మ అతనికి ఉండెను, కావున నేను అతనికి నా కళ చెప్పి తిని అంటున్నాడు. ఏం తెలుసు ఎట్లనగా, ఇగో శకునగాండ్రు అధిపతి బెల్తెషాజరు పరిశుద్ధ దేవతల ఆత్మ నీ యందు ఉన్నదనియు ఏ మర్మమును నిన్ను కలత పెట్టదని నేను ఎరుగుదును కనుక నేను కనిన కళను దాని భావమును నాకు తెలియజెప్పుము అని ఇప్పుడు దానియేలు దగ్గరికి వచ్చాను. ఏమంటే మొత్తానికి మరలా బుద్ధి వచ్చి వీళ్ళకి కళ చెప్పినా భావం చెప్పట్లేదని దానియేలు దగ్గరికి వచ్చి, ఏమయ్యా నీ యందు మాత్రమే పరిశుద్ధ దేవతల ఆత్మ ఉంది, నీకు మర్మం అనేది ఏదీ లేదు, నీకు అంతా చెప్పేస్తాడు మీ దేవుడు, కాబట్టి ఇదిగో నా కళ ఇలాగ వచ్చిందయ్యా విను అని చెప్తే, సరే చెప్పు నీ కళ చెప్పని చెప్తే కళ చెప్తున్నాను అన్నమాట. ఆ కళలో ఏం జరిగిందంటే, ఇప్పుడు నేను సారాంశాన్ని చెప్పేస్తాను చూడండి. ఆయన పడుకొని ఉన్నప్పుడు ఒక మహావృక్షం, స్టార్టింగ్లో చిన్నదే ఆ వృక్షం, ఒక చెట్టు కనబడింది అనమాట కళలో. ఆ చెట్టు ఇలా పెరుగుతూ 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 ఎక్కడ దాకా వెళ్ళిపోయిందంటే ఆకాశపు అంచులను తాకేంత హైట్లోకి వెళ్ళిపోయింది ఆ చెట్టు. ఇక దాని వెడల్పు చూస్తే భూమి ఎంతవరకు, భూమండలం ఎంతవరకు వ్యాపించి విస్తరించిందో అంత వెడల్పు అయిపోయింది అనమాట. ఒక్క మాటలో చెప్పాలంటే భూమి అంతా నిండి ఉన్నది ఒకటే చెట్టు, అది కనపడింది ఆయనకి.
ఆ చెట్టు చూస్తే ఎంత బ్రహ్మాండమైనది ఉంది. దాని కొమ్మలు విస్తారమైన కొమ్మలు, దాని ఆకులన్నీ తడతల మెరిసిపోతున్నాయి. అందంగా సొగసైన ఆకులు ఉంటుంది. ప్రతి కొమ్మకి కొన్ని వేల ఫలాలు అన్నమాట, పండ్లు అన్నమాట. ఎన్ని కోట్ల పండు కాస్తున్నాయో. చెట్టంతా పండ్లతో నిండి ఉంది. దాని కొమ్మల మీద దేశంలో ఉన్న సమస్త రకాల పక్షులన్నీ వచ్చి గూడు కొట్టుకొని నివాసం చేస్తున్నాయి. ఆ చెట్టు నీడలో భూమి మీద ఉన్నటువంటి సమస్త జీవరాశులన్నీ వచ్చి సేద తీరుతున్నాయట, తలదాచుకున్నాయట. ఇక భూమి మీద ఉన్నటువంటి జంతువులన్నీ అలాగే మానవులందరికీ తిన్నంత ఆహారం, ఫలాలు ఆ చెట్లకు సరిపడా ఉన్నాయట. ఎంత అందమైన చెట్టు, పెద్దదైన చెట్టు, అందరికీ ఆహారంలో సమృద్ధిగా అందించే చెట్టు చూడగానే ఫస్ట్ ఎంతో ఆనందంగా పరవశించిపోయాడు అన్నమాట. పరవశించిపోయి ఆనందిస్తున్న సమయంలో సడన్ గా పరలోకం నుంచి ఒక దేవదూత దిగి వచ్చింది అన్నమాట. దిగి వచ్చి చెప్తుంది, ఏమన్నా తెలుసా, ఈ చెట్టును కింద మొదలుతో సహా నరికివేయండి. కింద మొదలుతో సహా నరికివేసి ఆ కొమ్మలన్నీ కొట్టేసేయండి, ఈ ఆకులన్నీ కొట్టేసేయండి, ఈ ఫలాలన్నీ తెంపి పారేసేయండి, పక్షులన్నిటిని ఎగరగొట్టేసేయండి, కింద తలదాచుకుని ఉన్న జంతువులన్నిటినీ వెళ్ళగొట్టేసేయండి అని పరలోకం నుంచి దేవదూత చెప్పింది అనమాట. అలా చెప్పిన వెంటనే కలవరం మొదలుపోయి భయం, ఇదేంటి ఇప్పుడు దాకా అంత బాగుంది, మంచి చెట్టు అనుకున్నా, ఇంత ఆహ్లాదకరంగా అందంగా ఉన్న చెట్టు అనుకున్నా, ఇంటిలోకి దేవదూత వచ్చి ఏంటి మొత్తాన్ని చెట్లన్నీ నరికేయి, కొమ్మలన్నీ నరికేయి, ఆకులన్నీ నరికేయి, ఫలాలన్నీ పడేసేయి, పక్షులన్నింటినీ ఎగరగొట్టేసేయి అంటుంది. ఏంటని ఉలిక్కిపడి లేచాడు అనమాట. ఉలిక్కిపడి లేచిన తర్వాత ఏం జరిగిందో చూడండి, 13వ వచనం. మరియు నేను నా పడక మీద పండుకొని ఉండి నా మనస్సులో కలిగిన దర్శనములను చూస్తుండగా జాగారూపుడు ఒక పరిశుద్ధుడు ఆకాశం దిగి వచ్చి ఇట్లా చెప్పాడు, ఈ చెట్టు నరికి దాని కొమ్మలను కొట్టి దాని ఆకులను తీసేసి దాని పండ్లను పారవేయుడి, పశువులను దాని నీడుండి తోలివేయుడి, పక్షులకు దాని కొమ్మలను ఎగరగొట్టుడి. అయితే అది మంచుకు తడిసి పశువుల వలె పచ్చికలో నివసించున్నట్లు దాని మొత్తును ఇనుము ఇత్తడి కలిపిన కట్టుతో కట్టించి పొలములో గడ్డి పాలగొన్నట్లు దాని భూమిలో విడేయండి. ఈ చెట్లు కొమ్మలు ఫలాలన్నీ కొట్టేసిన తర్వాత మొద్దు ఉంటుంది కదా, దాన్ని మాత్రం అలా ఉంచేసేయండి. ఈ మొద్దు మరలా చిగురించకుండా ఇత్తడి ఇనుము పట్టితో గట్టిగా బిగించేసేయండి. అది మంచు పడినప్పుడు ఆ మంచుకు తడవాలి, ఎండకు ఎండాలి. పశువులు అడవిలో ఎలాగైతే ఉంటాయో ఈ మొద్దు అలాగే ఆ మంచుకు తడిచేటట్టుగా దాన్ని విడిచిపెట్టండి అని చెప్పాడు. మరలా మొలవకుండా దానికి ఇత్తడి ఇనుము కలిగినటువంటి గట్టి పట్టీని కట్టేసేయండి అని చెప్పాడు అనమాట. దాని తర్వాత వర్షంలో మనం చూస్తే 7 కాలములు గడుచు వరకు వానికున్న మానవ మనస్సుకు బదులుగా పశువు మనస్సు వానికి కలుగును. ఇది విచిత్రమైనటువంటి వచనం అన్నమాట. ఇక్కడ దాకా చెట్టు గురించి మాట్లాడి సడన్ గా ఒకేసారి వాడు అని ఒక వ్యక్తి గురించి మాట్లాడుతున్నాడు. 7 కాలములు చదవండి వాళ్ళది. 7 కాలములు గడుచు వరకు మానవ మనస్సునకు బదులుగా పశువు మనస్సు వానికి కలుగును. అంటే చెట్టు గురించి చెప్పడం విడిచిపెట్టేసి ఒక వ్యక్తి గురించి, అందుకే ఆయన కంగారు ఏంటి చెట్టును కొట్టేస్తే కొట్టాడు, పశువులను తోలేడు, కానీ ఇదేంటి చివరికి వచ్చేపాటికి ట్విస్ట్. మానవ మనసు పోయి అంటే వాడికి ఏం మనసు వస్తుందంట, పశువు మనసు వస్తుందంటే ఒక వ్యక్తి గురించి మాట. అయ్యో ఇది ఒక వ్యక్తి గురించి మాట, ఎవడా వ్యక్తి? కలవరం మొదలైంది, టెన్షన్ మొదలైంది, భయం మొదలైంది. చెట్టు గురించి చెప్పేసి వదిలేస్తే బాగుండు. 7 కాలముల తర్వాత అని దగ్గర మాట, ఇదిగో ఈ మాట చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. 7 కాలములు అంటే, కాలములు అంటే సంవత్సరం అని అర్థం. 7 కాలములు అంటే 7 సంవత్సరాల తర్వాత అని బైబిల్ గ్రంథం ఉపమాన పరిభాషలో దాని అర్థం అన్నమాట. బైబిల్ గ్రంథంలో ఈ దానియేలు గ్రంథం ఒక ప్రత్యక్షతల గ్రంథం. పాత నిబంధనలో ప్రత్యక్షతల గ్రంథం,
క్రొత్త నిబంధనలో ప్రత్యక్షతల గ్రంథం, ప్రకటన గ్రంథం, రెవల్యూషన్, ద బుక్ ఆఫ్ రెవల్యూషన్. దీన్ని ఓల్డ్ టెస్ట్మెంట్ లో ఉన్నటువంటి బుక్ ఆఫ్ రెవల్యూషన్ ఏంటంటే దానియేలు గ్రంథం. కొత్త నిబంధనలో ప్రకటన గ్రంథం ఎలాగో ప్రత్యక్షతల గ్రంథము, పాత నిబంధనలో దానియేలు గ్రంథం కూడా ఒక ప్రకటన గ్రంథంతో సమానం. ఇది ఒక ప్రత్యక్షతల గ్రంథం. దీనికి అది జతపక్షి అన్నమాట. ఈ గ్రంథంలో ఏ అంశాలు మాట్లాడారో ఎగ్జాక్ట్ గా ప్రకటన గ్రంథంలో కూడా అవే విషయాలు మాట్లాడారు. అందుకే ఈ గ్రంథం మనకు అర్థం కావాలంటే దీని తర్వాత వెంటనే చదవలసిన గ్రంథం ప్రకటన గ్రంథం. ప్రకటన గ్రంథంలో భాష అర్థమైతే ఈ గ్రంథంలో భాష అర్థమైంది. ఇందులో మాట్లాడిన ఈ ప్రవచనాలకు నెరవేర్పు అందులో ఉంది. ప్రకటనలో నెరవేర్పు, ఇక్కడేమో ప్రవచనాలు. ఈ 7 కాలముల గురించి ఒకసారి మనం ధ్యానం చేస్తే, ఇదే దానియేలు గ్రంథం 7వ అధ్యాయం చూడండి ఒకసారి. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 25వ వచనంలో చదవండి ఒకసారి. ఆ రాజు మహోన్నతునికి విరోధముగా మాట్లాడుచు మహోన్నతుని భక్తులను నలుగగొట్టును. అతడు పండుగ కాలమును న్యాయ పద్ధతులను విచారణ చేయ పూనుకొనును. వారు ఒక కాలములు అర్ధకాలము అతని వశమును ఉంచబడుదురు. చెప్పండి, ఒక కాలములు అర్ధకాలము. కాలము అంటే సంవత్సరము, కాలములు అంటే 2 సంవత్సరాలు, అర్ధకాలము అంటే సగం సంవత్సరం. 1 + 2 + సగం ఎంత తెలుసా? 3.5 సంవత్సరాల కాలం అన్నమాట. అంటే రేపు అంత్యకాల సంభవాలలో, రేపు అంతిమ అబద్ధ క్రీస్తు, ద ఫైనల్ యాంటీ క్రైస్ట్ వచ్చినప్పుడు, ఆ అంతిమ అబద్ధ క్రీస్తు వచ్చి 7 ఏళ్ళు మహాశ్రమలకు సంఘాన్ని గురి చేసినప్పుడు, ఆ 7 ఏళ్ల కాలాన్ని 3.5 సంవత్సరాల కాలాలుగా ప్రకటన గ్రంథం, దానియేలు గ్రంథం విభజించింది అనమాట. 7 ఏళ్ల శ్రమల కాలాన్ని 3.5 2 హాఫ్లు చేశారనమాట. ఇక్కడ చెప్పబడిన కాలములు అర్ధకాలము అంటే 3.5 సంవత్సరాల కాలం అన్నమాట. ఇదే దానియేలు గ్రంథం 12వ అధ్యాయంలో కూడా చూద్దాం ఒకసారి. 7వ వచనం చూడండి. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనం. ఏమనగా అతడు తన కుడి చేతిని ఎడమ చేతిని ఆకాశం వైపు నామను ఒట్టు పెట్టుకొని, ఒక కాలములు అర్ధకాలము పరిశుద్ధ జనం యొక్క బలమును కొట్టు పడగా. ఇక్కడ కూడా ఉంది చూడండి అదే మాట, ఒక కాలములు అర్ధకాలము. ఒకసారి ప్రకటన గ్రంథంలోకి వెళ్ళొద్దాం మనం. ప్రకటన గ్రంథము దయచేసి 11వ అధ్యాయం, 2 సాక్షుల గురించి చెప్పినటువంటి ఆ అధ్యాయంలోనికి వెళ్దాం. ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం. ప్రవేశింపగా 2వ వచనం, ఆలయమునకు వెలుపటి ఆవరణమును కొలత వేయక విడిచిపెట్టుము, అది అన్యులకు ఇయ్యబడెను. వారు 42 నెలలు పరిశుద్ధ పట్టణమును కాలితో, ఇగో ఈ అంతిమ అబద్ధ క్రీస్తు తన సైన్యం వచ్చి పరిశుద్ధ పట్టణాన్ని, యెరూషలేమును, దేవాలయాన్ని ఈ అన్యులు వచ్చి కాళ్ళతో తొక్కే టైం, ఆ టైం గురించి మాట్లాడుతూ ఇక్కడ 42 నెలలు అన్నాడు. చూడండి, ఇశ్రాయేలీయులకి ఒక సంవత్సరము 12 నెలలు. సంవత్సరానికి ఎన్ని నెలలు? 12 నెలలు. ఒక నెలకి 30 రోజులే వాళ్ళ క్యాలెండర్. మనకు అలా ఉండదు. ఒక నెల 30, ఒక నెల 31, కొన్ని 28, కొన్ని 29 అట్లా వస్తుంటాయి. కానీ యూదుల క్యాలెండర్ చూస్తే అది ఏ సంవత్సరం అయినా కూడా ప్రతి నెలకి 30 రోజులు ఎగ్జాక్ట్గా. సంవత్సరానికి 12 నెలలు. 3.5 సంవత్సరాలకి ఎన్ని నెలలు తెలుసా? 3 సంవత్సరాలకి 3 12 36. సగం సంవత్సరానికి 6 నెలలు. 36 + 6 ఎంత తెలుసా? 42 నెలలు. అంటే 3.5 సంవత్సరాలనే 42 నెలలు కూడా అనవచ్చు. ఇక్కడ రాయబడిన మాట ఆ 42 నెలలు. అదే ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము 4వ వచనాన్ని కూడా ఒకసారి మనం చదివామనుకోండి. 6వ వచనం చూద్దాం. ఆ స్త్రీ అరణ్యములకు పారిపోయెను, అచ్చట వారు 1260 దినములు ఆమెను పోషింపవలనని దేవుడు ఆమెకు ఒక స్థలము. ఇగో ఇక్కడ రోజుల్లో ఉంది లెక్క. ఎంత తెలుసా? ఎన్ని రోజులు? 1260 అంటే 1260 దినాలు. మీరు క్యాల్కులేట్ చేసుకోండి. సంవత్సరానికి 365 రోజులు కదా. 12 నెలలకి 12 30 ఎంత? 360 వాళ్ళకి. మనకు 365, యూదులకు 360. మరి 3.5 సంవత్సరాలకి మీరు దినాలు క్యాల్కులేట్ చేయండి, 1260 దినాలు వస్తాయి.
అంటే ఇది కూడా 3.5 సంవత్సరాలు అన్నమాట. అంటే 3.5 సంవత్సరాలన్నా, 42 నెలలన్నా, 1260 దినాలన్నా, కాలములో అర్ధకాలం అన్నా ఒకటే. అంటే కాలములు అంటే సంవత్సరాలు అని మీకు అర్థం కావడం కోసం ఈ లేఖన భాగాలన్నీ మీకు రుజువుగా చూపించారన్నమాట. ఇప్పుడు ఆ దర్శనం దగ్గరికి మనకు వస్తే 7 కాలములు గడిచిన పిమ్మట ఇది జరిగిద్దని చెప్పాడంటే 7 సంవత్సరాల తర్వాత ఇది జరిగిద్దని. 7 సంవత్సరాల తర్వాత నీకు మానవ మనస్సు పోయి పశువు మనసు వచ్చేస్తుంది అని చెప్పగానే ఇతను కలవరపడిపోయి కంగారు పడిపోయి ఇక అడిగాడు అనమాట. ఇంకా దేవదూత ఏం చెప్పాడు తెలుసా? ఇక్కడ చూద్దాం, చూడండి 17వ వచనంలో, ఆ ఆజ్ఞ జాగారూకుడకు దేవదూతల ప్రకటన అనుసరించి జరుగును, మహోన్నతుడు దేవుడు మానవుల రాజ్యముల పైన అధికారి అయి ఉండి తానెవరికి అనుగ్రహింప ఇచ్ఛయించునో వారికి అనుగ్రహించును. నీవు ఆయన రాజ్యముల పైన అత్యల్ప మనుషులకు ఆయన నియమించున్నాడు. నీవు మనుషులందరూ తెలుసుకున్నట్టు ఇలా జరుగును. మనుషులకు ఒక విషయం అర్థం కాదు, ఒక క్లారిటీ రావాలి. ఒక విషయం ఏంటో తెలుసా? ఈ లోక రాజ్యాల పైన అధికారం దేవుడిది. ఆయన ఎవరిని కూర్చోబెట్టాలనుకుంటాడో వాళ్ళని కూర్చోబెడతాడు. అత్యల్పంగా లేవనెత్తి సింహాసనాన్ని ఇస్తాడు ఆయన. ఈ విషయం ప్రపంచ ప్రజలకు అర్థం కావాలి, అందుకోసం ఈ దర్శనం వచ్చింది అని ఎప్పుడైతే చెప్పాడో అప్పుడు చూడండి, బెల్తెషాజరు చెప్తున్నాడు 18వ వచనం, బెల్తెషాజరు నెబుకద్నెజరును నాకు కలిగిన దర్శనం ఇదే, నీవు తప్ప నా రాజ్యంలో మరి ఏ జ్ఞానియు దాని భావం నాకు చెప్పనేరడు అని చెప్పిన తర్వాత 19వ వచనంలో దానియేలు చేస్తున్నాడు చూడండి. అందుకు బెల్తెషాజరు దానియేలు 1 గంట సేపు అతి విస్మయమును ఉంది, మనస్సునందు కలవరపడగా కలవరం స్టార్ట్ అయింది. పాపం బాధ కలిగింది. ఎందుకంటే ఇది ఇతని గురించే ఇతని బాధ కలిగి తర్వాత దానియేలు అంటాడు, 1 గంట సమయం తీసుకోగానే ఆయనకి డౌట్ వచ్చి, ఏంటయ్యా ఏమైంది, ఏం జరిగింది, ఎందుకు బాధపడుతున్నావు, నువ్వు బాధపడవంటే ఇది నీ విరోధులకు వచ్చి ఉంటే బాగుండేది. ఈ దర్శన ఫలము నిన్ను వ్యతిరేకించే వాళ్ళకు నీ విరోధుల విషయంలో వచ్చి ఉంటే బాగుండేదయ్యా అంటే, అవునా, ఎందుకంటే ఇది నీ గురించే. ఆ చెట్టు ఎవరో కాదు, నువ్వే. నీ రాజ్యం, నీ ప్రభావం ఆకాశం అంతులంతగా ఉంది. నీ రాజ్యం నలుమూలలో విస్తరించింది. ఆ చెట్టు ఎలాగైతే భూమండలం అంతా విస్తరించిందో నీ రాజ్యం కూడా అలా విస్తరించింది. నీ రాజ్య ప్రభావం, ఘనత, మహిమలు ఆకాశం అంతులంతగా ఉన్నాయి. కానీ నీవు ఎప్పుడైతే ఇదంతా నేను కట్టించాను, నాది అనుకునే మనసులో గర్వం వచ్చేస్తుందో, నేను కట్టించిన నగరం కదా ఇది, నాది కదా, నా ప్రభావం కదా ఇది అని ఎప్పుడైతే నువ్వు అనుకుంటావో, అలా అనుకుంటావంట ఫ్యూచర్లో నువ్వు. కాబట్టి ఇది నీ వల్ల కలిగినది కాదు, దేవుడు నీకు అనుగ్రహిస్తేనే వచ్చినదనే విషయం నీకు దేవుడు పాఠం నేర్పించడం కోసం ఇది వచ్చిందయ్యా. నీ రాజ్యం వెళ్ళిపోతుంది నీ చేతుల్లో నుంచి. నీ మనసు ఒక పశువు మనసులో మారిపోతుంది. పశువు ఎలాగైతే అడవుల్లో నివాసం చేస్తుందో, ఆ ఎండకు ఎండి, వానకు తడిసి, మంచుకు తడిసి, ఆ పచ్చిగడ్డలు ఎలాగైతే ఒక పశువు నివాసం చేస్తుందో, నీవు కూడా ఒక పశువు మనస్సును పొందినవాడై అడవుల్లో నివసిస్తాం. ఈ జనాలందరూ తరిమి కొట్టేస్తారు. 7 సంవత్సరాల తర్వాత నీకు బుద్ధి వస్తుంది. అప్పుడు దాకా నీ రాజ్యం నీ చేతిలోంచి పోతుందయ్యా అని చెప్పాడు అనమాట. ఎప్పుడైతే ఈ మాట చెప్పాడో గతంలో చూడండి 22వ వచనం చదువుతాం. రాజా, ఆ చెట్టు నిన్ను సూచిస్తున్నది. 27వ వచనం చూడండి. రాజా, అయితే దానియేలు ఇక్కడ ఏం చేశాడంటే కలభావం చెప్పేసిన తర్వాత ఒక చిట్కా ఇచ్చిన, ఒక ఐడియా చెప్పాడు. ఇదిగో నీ రాజ్యం వెళ్ళకుండా నీకే ఉండాలంటే నువ్వు ఒక పని చేయి అని ఒక సలహా ఇస్తే ఆయన ఏం చేశాడంటే సలహా కూడా తీసుకోలేదు. బాధాకరమైన సంగతి ఏంటంటే దానియేలు కలభావం చెప్పి సలహా ఇస్తే సలహా తీసుకోలేదు. ఆయన ఇచ్చిన సలహా ఏంటి ఇక్కడ చెప్తున్నాడు 27వ వచనం. రాజా, నా యోచనని దృష్టికి అంగీకారం అగును గాక. ఒకవేళ నీవు నీ పాపములు మాని నీతి న్యాయములు అనుసరించి నీవు బాధ పెట్టిన వారి యందు కరుణ చూపిన ఎడల నీకున్న క్షేమము నీకిక మీదట ఉండునని దానియేలు ప్రత్యక్షించారు. నీవు చేసిన పాపాలు కడుక్కొని నీవు కఠినంగా ఎవరినైతే మాట్లాడి పరిపాలించాయో వాళ్ళందరి మీద జాలి చూపించి నీతి న్యాయములు జరిగిస్తే నీ రాజ్యం నీ దగ్గరే ఉంటుందయ్యా.
ఒకవేళ నా సలహా నీకు అనుకూలమైనది అయితే దయచేసి ఆలోచించని చెప్తే ఆ ఆలోచన కూడా పక్కన పెట్టేశాడండి ఆయన. పెట్టేయాల్సింది, ఎందుకంటే దేవుడు చెప్పింది అక్కడ జరగాలి కదా మరి. పెట్టేసిన తర్వాత ఏం జరిగిందో చూడండి 29వ వచనంలో. 12 నెలలు గడిచిన పిమ్మట. చెప్పండి, ఎన్ని నెలలు అంటే ఎంత? 1 సంవత్సరం. ఏమండి, దానియేలు భావం చెప్పిన తర్వాత 1 సంవత్సరం తర్వాత అంటే అక్కడ 1 సంవత్సరం ఉంది. 7 కాలాల తర్వాత మరలా నీకు ఆ రాజ్యం వస్తుందంటే 7 సంవత్సరాలు. ఇది 1 సంవత్సరం, ఆ 7 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు అయింది? 8 సంవత్సరాలు. 8 సంవత్సరాల తర్వాత అతను మనసు మారిన తర్వాత కదా ఈ ఉత్తరం రాసేది ఆయన, ఆ సాక్ష్యం చెప్పేది. అందుకే నేను ఏం చెప్పాను స్టార్టింగ్లో, 3వ అధ్యాయానికి 4వ అధ్యాయానికి మధ్యలో మినిమం ఎన్ని సంవత్సరాల గ్యాప్ ఉందని చెప్పా? 8 సంవత్సరాల తర్వాత కథ అన్నమాట. ఆ 12 నెలల తర్వాత ఏం జరిగిందో చూడండి. ఏం జరిగింది? అతడు తన సంచరిస్తూ బబులోనును ఈ మహా విశాల పట్టణము నా బలాధికారమును నా ప్రభావమును కనపరచుటకై నా రాజధాని నగరంగా నేను కట్టించింది కదా. ఇది ఇలా అనుకున్నాడండి. ఇదంతా నాది కదా, నా ప్రభావం నా బలం చూపించడం కోసం నేను కట్టించింది కదా, ఇది నాది, ఇది నా ప్రభావం, నా మహిమ, నా బలం అని ఎప్పుడైతే మనసులో అనుకున్నాడు, వెంటనే పరలోకం నుంచి దేవదూత స్వరం అక్కడ వినపడింది. వినపడి ఏం చెప్తుందో చూడండి. వచ్చి ఇక చెప్తుందండి, చదివేస్తాను, సారాంశం చెప్పేస్తాను. ఇక్కడ వచ్చి దేవదూత చెప్తున్నాడు, నువ్వు నీ మనస్సు పశువు మనసు వలె మారిపోయి జనాలందరినీ తరమేస్తావు, నువ్వు అడవిలోకి పారిపోతావు, పారిపోయి నువ్వు ఎండకు ఎండుతావు, మంచుకు తడుస్తావు. నీ వెంట్రుకలని ఎలాగైపోయి తెలుసా? పక్షిరాజు రెక్కలకున్న ఈగలు ఉంటాయి చూడు, ఈ రోజుల్లో కటింగ్ కొడుచుకుంటారు కొంతమంది, పైకి లేపి అన్ని రకరకాల రంగులతో పిచ్చి పిచ్చిగా పిచ్చుకలు గూళ్ళలాగా. నీ 7 సంవత్సరాలు కటింగ్ ఉండదు మరి. నీ వెంట్రుకలు ఎలా ఉంటాయి తెలుసా? పక్షిరాజు ఈకలు ఉంటాయి కదా, రెక్కలు ఈకలు అలా ఉంటాయి. నీ గోళ్ళు కూడా ఎలా ఉంటాయి తెలుసా? పక్షులు గోళ్ళు ఉంటాయి కదా, ఇంత బారున్న పిచ్చి తిరుగుంటావు. నువ్వు గడ్డి మేస్తావు పశువులు, అడవుల్లోనే ఉంటావు. 7 సంవత్సరాలు ఇలా జరుగుతుంది నీకు. జరిగిన తర్వాత చూడండి, తర్వాత ఏం జరిగిందో ఇంకా చెప్తున్నాడు అనమాట. 34వ వచనంలో చదవండి డైరెక్ట్గా. ఆ కాలము గడిచిన పిమ్మట, సాక్ష్యం కంటిన్యూ చేస్తుంది. ఆ కాలం గడిచిన పిమ్మట నెబుకద్నెజరును నేను మరలా మానవ బుద్ధి గలవాడనై నా కళ్ళు ఆకాశము తట్టు ఎత్తి. ఎప్పుడైతే మానవ మనసు వచ్చిందో తన కళ్ళు ఎట్టెత్తాడు? ఆకాశం. ఎప్పుడు దాకా ఎత్తలేదు దేవుని వైపు, ఇప్పుడు ఆకాశం వైపు కళ్ళు ఎత్తి చిరంజీవియు సర్వోన్నతులకు దేవునికి స్తోత్రము చేసి ఘనపరిచి స్తుతించి తిని. ఏమంటే మనిషి ఎలా మారిపెడుతుంది దెబ్బ తగిలిందని. 7 సంవత్సరాల గ్యాప్ వచ్చిన తర్వాత, మానవ మనసు వచ్చిన తర్వాత ఆకాశం వైపు కన్ను చెప్పి దేవుని స్తుతిస్తూ ఉన్నాడు. ఇంకా ఏం చెప్తున్నాడు? ఆయన ఆధిపత్యమును చిరకాలం వరకు ఆయన రాజ్యము తరతరంలో ఉన్నది. భూనివాసులందరూ ఆయన దృష్టికి ఎన్నికకు రానివారు. ఆయన పరలోక సేన ఎల్లా భూనివాసులెల్లా తన చిత్తం చొప్పున జరిగించేవాడు. ఆయన చేయి పట్టుకొని తర్వాత 36వ వచనంలో, ఆ సమయముందు నా బుద్ధి మరలా నాకు వచ్చేది. ఇదిగో తండ్రి ఆస్తిని తీసుకొని దేశాంతరములకు పోయి చెట్ట వ్యాపారం చేతన ఆస్తినంతా పోగొట్టుకొని తినడానికి తిండి లేక పశువుల పొట్టును కూడా తినాలని ఆశపడినటువంటి ఒక చిన్న కుమారుడి కథ మనకు తెలుసు. ద స్టోరీ ఆఫ్ ఎ ప్రాడిగల్ సన్. అతను బుద్ధి వచ్చినప్పుడు ఆయన మాట్లాడదు. లూకాసు వార్త 15 ఆయన స్టోరీ మనం చదివినప్పుడు ఆయనకు బుద్ధి వచ్చినప్పుడు, లూకాసు వార్త 15వ అధ్యాయం మినిట్కెళ్ళి చదవండి. ఆయనకు బుద్ధి వచ్చినప్పుడు తండ్రి గుర్తొచ్చాడట. ఇతను కూడా ఏమొచ్చిందని చేసుకుంటే, ఆ సమయం ముందు నాకు బుద్ధి మరల నాకు వచ్చాను, రాజ్య సంబంధము ప్రభావమును నా ఘనత నా తేజస్సును నాకు కలిగిను. నా మంత్రులు నా క్రింద అధిపతులు నా యొక్క ఆలోచన చేయవచ్చు. అంటే మొత్తం రాజ్యం వచ్చేసింది, మంత్రులు వచ్చారు, అధిపతులు వచ్చారు, మొత్తం. అంతకుముందు ఇతనికి ఎలాంటి జీవితం ఉందో ఆ జీవితం మరలా ఆయనకి వచ్చేసింది. చివరి వచనం చూద్దాం, 37వ వచనం. ఇలా ఒక నెబుకద్నెజరు నేను పరలోకపు రాజు యొక్క కార్యములన్నీ సత్యములు. అప్పుడు అర్థమైంది
పరలోక రాజ్యంలో దేవుడు చేసే కార్యాలన్నీ అప్పుడు దాకా పిచ్చిలా కనబడింది. ఇప్పుడైతే అవన్నీ అంటే ఎలాంటివంట? సత్యములు, ఆయన మార్గములు న్యాయములై ఉన్నవని గర్వముతో నటించు వారిని ఆయన శక్తుడని ఆయన స్తుతించుచు కొనియాడుచు ఘనపరచుచున్నాను. నాలాగా గర్వించే వ్యక్తులకు బుద్ధి తెప్పించి మరి వాడిని అణచి మరి బుద్ధి వచ్చినట్లుగా చేసే దేవుడు పరలోకమందున్న దేవుడు. ఆయన ఏం చేసినా అది రైటే. ఆయన కార్యాలన్నీ న్యాయములే, ఆయన క్రియలన్నీ న్యాయములే. ఆయన పరలోకంలో దేవదూతుల పట్లే కాదు, భూమి మీద మానవుల పట్ల కూడా తన చిత్తాన్ని జరిగించ ఇష్టపడేవాడు ఆయన. అందుకే మనం కూడా పరలోక ప్రార్థనలో పరలోకమందు నీ చిత్తం నెరవేర్చున్నట్లు భూమి మీద నీ చిత్తం జరిగించమంటారు. ఆయన చిత్తమే జరిగించాలి. అవి న్యాయమైనవని ఎంత బుద్ధి తెచ్చుకుని సాక్ష్యం చెప్తున్నాడు చూసారా? దేవుడు తెలుసుకుంటే ఎంతటి కొమ్ములు తిరిగి వాడినైనా సరే, కంటలు తిరిగిన వాడినైనా సరే అక్కడ కింద కూర్చోబెట్టి తోలు తీసేస్తాడు అన్నమాట. దేవునితో పెట్టుకున్న ఎవడి పరిస్థితి అయినా ఇలాగ మారిపోతుంది. ఒక చక్కెర తేన వాడే బుద్ధి తెచ్చుకొని దేవుని ముందు ఇంత స్తుతిస్తూ ఉంటే నేను ఏ పాటి వాళ్ళమండి? దేవుణ్ణి మీద తిరగబాటు చేయడానికి, దేవునికి విరుద్ధంగా పాపం చేయడానికి ఎన్ని గుండెలు ఉండాలండి? దేవుని రుచి చూసి ఎరిగాడు ఆయన. ప్రస్తుతానికి ఆయన పరిస్థితి ఇంత ధీరంగా మారిపోయింది, ఇంత మరి సాత్వికుడుగా ఆయన మారిపోయినట్టుగా మనం చూస్తున్నాం అన్నమాట. తర్వాత అధ్యాయాన్ని మనం నెక్స్ట్ క్లాస్ నేర్చుకుని దేవుడి మాట మన ఇంట్లో దీవించి ఆశీర్వదించును గాక.